సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అన్నట్లయితే చంద్రబాబు నాయుడిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి సేవలు ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో సఫాయి కర్మవీరుల కంటే కూడా వారు చేసిన సేవలు చాలా నిరుపమానం అనేది అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. మనకి సఫాయి కార్మికులు చేసేటువంటి ఇది తెలుసు. వాళ్ళు ఎక్కడా కూడా అసహించుకోకుండా ఆ మురుగుని, ఆ డ్రైనేజీలో ఉండేటువంటి ఆ చెత్తని, ఆ చెదారాన్ని అదంతా కూడా ఆ కష్మలాలన్నిటినీ కూడా వాళ్ళు బయటికి తీసి ఎత్తిపోస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే పాపం వాళ్ళు ఆ వాళ్ళ డ్యూటీస్ అయిపోయిన తర్వాత సాయంత్రానికల్లా కూడా అదంతా కూడా ప్రక్షాళన చేసుకుని శారీరకంగా కూడా చాలా ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ వీళ్ళ పని ఏంటంటే అటు శారీరకంగా ఇటు మానసికంగా కూడా పూర్తిగా ఈ డ్రైనేజీ కంపులు మునిగి తేలుతూ ఏ విధంగా ఇదంతా కూడా ఈ చెత్త చెదారాన్నంతా మనం కడిగి పారేయాలి అనే దాని మీద అందులోనే కమ్మదనాన్ని అనుభవించడం అనేటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదేమి ఇదిగా చెప్తుంది కాదు. ఉదాహరణకి లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆయన్ని ఒక మహానాయకుడిగా ఎత్తడానికి వీళ్ళు ఓ తెగ చెలవల పొలవలు సృష్టించి యువనాయకుడు అని యువగణం అని అదని ఇదని పెద్ద పెద్ద ఎత్తున అందులో రాస్తూ ఉండేవాళ్ళు. మనవాడేమో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడేమో బౌన్సర్లు వేస్తూ ఉంటే వాటన్నిటినీ ఆ చెత్త చెదారానంతా వీళ్ళు మళ్ళీ దాన్ని డిఫెండ్ చేయలేక నానా రకాలుగా బాధలు పడుతూ ఉండేవాళ్ళు. సో వీళ్ళకి అది ఒక ఒక పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ అయిపోయింది. పోనీ అక్కడతో సరిపోయింది అనుకుంటే ఒక్క లోకేష్కే ఈ బౌన్సర్లు వేసేటువంటి దీనికి పరిమితం కాకుండా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కళ్ళు వీళ్ళు సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ విధంగా వీళ్ళు సెల్ఫ్ గోల్స్ చేసుకొని ఈ చెత్తంతా కూడా మీద పోసుకుంటా ఉంటే దాన్ని కడగలేక వీళ్ళేమో దాన్ని రెగ్యులర్గా డిఫెండ్ చేయడం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. చెప్పినప్పుడు అసలు ఈ ప్రచారం గురించి లేకపోతే దీని గురించి ఈ వైసీపీ వాళ్ళు వర్రీ అవ్వాల్సిన పని 1% కూడా లేదనేది మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఫస్ట్ ఆ లోకేష్ యువగంగాళం అని చెప్పను ఏదో బయలుదేరి అక్కడ మొదలుపెట్టింది ప్రశాంతత అనే దీంతో మొదలుపెట్టిన తర్వాత అదంతా సరిచేయలేక దాన్ని ఎత్తలేక వీళ్ళు నానా బాధలు పడ్డారు. అది అయిపోయింది. ఇక ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి చిందులేయమని చెప్పంటే చిందులేయటం వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ చెలరేగిపోయి అవాకులు చెవాకులు పేలుతూ వాలంటీర్ల మీద అతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడి వాళ్ళ అమ్మాయిల్ని ఎక్కడికో అమ్మేస్తున్నారని చెప్పని, ఇంటికి వెళ్ళి తలుపులు తడుతున్నారని, ఇలా వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేటువంటి విధంగా వ్యాఖ్యానిస్తే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఏం ఉద్యోగాలు గోని పట్టాలు మోసే ఉద్యోగాలు ఇదని చంద్రబాబు నాయుడు ఇది కాస్త బూమరాంగ్ అయ్యేసరికి దాన్ని కడగలేక ఆ కశ్మలాన్నంతా కడగలేక ఈ మీడియా నానా తిప్పలు పడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చెప్తూ అబ్బేబే అదేం లేదు అది అని చెప్పిన తర్వాత 10,000 ఇస్తామని చెప్పని తయారయ్యారు. అక్కడతో అయిపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక క్యారెక్టర్ని తెర మీద తెచ్చాడు, ఒక శాడిస్టిక్ క్యారెక్టర్ని. ఈ శాడిస్ట్ ఏం చేశాడు, తనకున్న మేధాశక్తిని అంతా కూడా రంగరించి దానికి కోర్టులకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇదంతా చేసి ఏం చేశాడంటే బాగా 3 నెలలు తిని మూలనున్న ముసలమని తనినట్టుగా ఈ వృద్ధులకు పెన్షన్లు అందకుండా చేశాడు. ఇది కాస్త బూమరాంగ్ అయింది. ఇది బూమరాంగ్ అయ్యేసరికి దీని తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డిది తమ తప్పేమి లేదని చెప్పడానికి ఈ డ్రైనేజీ మీడియా మళ్ళీ ఈ చెత్తంతా ఎత్తిపోసి అదంతా కడగటం, వీళ్ళు పోసిన చెత్తనంతా కూడా కడగటంతో నానా రకాలుగా వీళ్ళు అది తిప్పలు పడుతూ ఉన్నారు. అదంతా కడుగుతూ ఉంటే కాస్త రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మళ్ళీ ఇంకో దాన్ని తెర మీదకి తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని గట్టి దెబ్బ కొట్టేస్తున్నామని తీరా చూస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమల్లోనే లేదు. పయ్యావలి కేసు కూడా దాన్ని
ఆమ్, ప్రశంసిస్తూ మాట్లాడాడు, బీజేపీ పురంధేశ్వరి మాట్లాడిందని ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేసరికి దాన్ని డిఫెండ్ చేయలేక ఆ చెత్తంతా కూడా మళ్ళీ కడగలేక ఈ మీడియా నానా రకాలైనటువంటి తిప్పలు బాధలు పడుతూ చిలవలు పొలవలు సృష్టించి బొమ్మలు వేసి ఇలస్ట్రేషన్లు వేసి బాక్సులు కట్టి నానా రకాల చెత్తంతా కూడా మళ్ళీ మొదలు పెట్టారు. ఆ డ్రైనేజీ పొంగి పొర్లేటట్టుగా చేశారు. అది అక్కడ అలా అయిపోయింది అనుకుంటే చివరికి ఒకవైపు ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి అది చేసి ఇది చేసి చివరికి ఏంటంటే కోర్టు కూడా చీవాట్లు పెట్టేటువంటి స్థితికి వచ్చిన తర్వాత దాని బాధ్యులు ఎవరు అనేటువంటిది బాగా ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఆ చెత్తంతా కడుక్కోలేక దాని గురించి బాధపడుతున్నాం. ఇది ఇలా ఉంటే ఫినిషింగ్ టచ్గా ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కాపులకి ముస్లింలకి రిజర్వేషన్ అవసరం లేదని చెప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడు దాన్ని అంతా కూడా ఎలా సమర్థించుకోవాలో తెలియక నానా రకాలుగా బాధలు పడుతున్నారు. పాపం నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి తిప్పలు చూస్తే నాకేమనిపించిందంటే సఫాయి కార్మికులని మించిన స్థాయిలో వీళ్ళగా సేవలు అయితే ఒక రకంగా చంద్రబాబు విషయంలో నిరుపమానమైనటువంటి సేవలు. కానీ ఇది ఏంటంటే ప్రజలు హర్షించేటువంటిది కాదు. ఈ ఈ మామూలుగా దుర్గంధాన్ని వాళ్ళు భరిస్తారు సఫాయి కార్మికులు, కానీ ఆ దుర్గంధాన్ని రిమూవ్ చేస్తారు. కానీ ఇక్కడ చేస్తున్న ఈ ఈ కార్మికులు చేస్తున్న పని ఏంటంటే ఈ దుర్గంధాన్ని మొత్తం మన మీదకి పోస్తున్నారు, మన మీదకి జనాల మీదకి ఎత్తిపోస్తున్నారు, నిరంతరంగా ఎత్తిపోస్తున్నారు, నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నారు, నిర్నిరోధంగా ఎత్తిపోస్తున్నారు చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. ఇది ఈ ఈ ఈ డ్రైనేజీ వ్యవస్థ చేస్తున్నటువంటి పని. అందుకనే బహుశా ఈయన ఒకసారి చెప్తాడు మన గజ్జల మల్లారెడ్డి గారు. ఆ, ఆయన ఆయన ఒకసారి ఆయన ఒక చెప్పింది ఏంటంటే ఒక అంశం గురించి ఆయన చెప్పాడు అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి. దాన్ని వీళ్ళకి అన్వయించుకుంటే ఏంటంటే ఈ డ్రైనేజీ స్కీమ్ లేక ఈ జర్నలిజంలో ఇదంతా కూడా పొంగి పొర్లుతుంది అనేటువంటిది అయితే చాలా